వైపు అడుగులు వేస్తున్న ప్రతి అభ్యర్థికి నా శుభాభినందనలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని ఎంసీక్యూఎస్ రూపంలో ప్రాక్టీస్ చేద్దాం. దానికి ముందు రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజు టెట్ అండ్ డిఎస్ సైకాలజీ అత్యంత ముఖ్యమైన అంశమైన వైయక్తిక భేదాల గురించి నిర్వచనం, ప్రధాన కారకాల గురించి పరీక్షలో అడిగే ముఖ్యమైన ఎంసీక్యూఎస్ మరియు వాటి వివరణలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు అయితే వీక్షించండి అభ్యర్థులారా. తప్పకుండా ఈ వీడియోను చూస్తున్నటువంటి కొత్త అభ్యర్థులు కానివ్వండి, పాత అభ్యర్థులు కానివ్వండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వైయక్తిక భేదాల గురించి నిర్వచనం ఉంది. నిర్వచనం: ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చినప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక లక్షణాలలో కనిపించే తేడాలనే వైయక్తిక భేదాలు అని అంటారు. వైయక్తిక భేదాలు అంటే ఏమిటి అనేది కొంత అభ్యర్థులకు తెలియకపోవచ్చు, తెలిసినా కూడా పరీక్షలో గుర్తుకు రాకపోవచ్చు. కాబట్టి మరొకసారి నిర్వచనం చూసినట్లయితే, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చినప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక లక్షణాలలో కనిపించే తేడాలను వైయక్తిక భేదాలు అంటారు. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు. వైయక్తిక భేదాల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఇక్కడ ప్రధాన కారణాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చినప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక లక్షణాలలో కనిపించే తేడాలనే వైయక్తిక భేదాలు అని అంటారు. వైయక్తిక భేదాల ప్రధాన కారకాలు చూసినట్లయితే, వంశపారంపర్యం, పర్యావరణం, కుటుంబ పరిస్థితులు, విద్యా అవకాశాలు, సామాజిక ఆర్థిక స్థితి. ఎందుకంటే ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోవాలి, వైయక్తిక భేదాల ప్రధాన కారకాలు ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఈ అభ్యర్థి మాత్రం గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో సులభంగా ఆన్సర్ను గుర్తించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే విద్యావకాశాలు, సామాజిక ఆర్థిక స్థితి, పోషకాహారం మరియు ఆరోగ్యం, సంస్కృతి మరియు సంప్రదాయాలు, లింగ భేదాలు, ప్రేరణ మరియు ఆసక్తులు, అభ్యాస అనుభవాలు. ఈ విధంగా వైయక్తిక భేదాల ప్రధాన కారకాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఒక మనిషి సామాజిక లక్షణాలలో కనిపించే తేడాలనే వైయక్తిక భేదాలు అంటారు. మరొకసారి నిర్వచనం అయితే గుర్తుంచుకున్నట్లయితే, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చినప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక లక్షణాలలో కనిపించే తేడాలనే వైయక్తిక భేదాలు అని అంటారు. ఈ నిర్వచనం కనుక గుర్తు ఉంటే ఇందులో నుండి ఏ ప్రశ్న వచ్చినా కూడా సులభంగా గుర్తించవచ్చు. ఎంసీక్యూఎస్ ముఖ్యమైన ప్రశ్నలు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు చాలా ముఖ్యమైన ప్రశ్నలు మీకు నేను అందిస్తున్నాను. కాబట్టి మీరు వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే, వ్యక్తుల మధ్య కనిపించే తేడాలను ఏమంటారు? వ్యక్తుల మధ్య కనిపించే తేడాలను ఏమంటారు? ఆప్షన్స్ చదవాలి. ముందు ప్రశ్న, తర్వాత ఆప్షన్స్. ఏ వ్యక్తిత్వం, వైయక్తిక భేదాలు, బి సి మేధస్సు, డి సృజనాత్మకత. వ్యక్తుల మధ్య కనిపించే తేడాలను ఏమంటారు? ఇంతకుముందు మీరు నిర్వచనం చూశారు కాబట్టి మీకు సమాధానం ముందే తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. అంటే సరైన సమాధానం ఏమవుతుంది? వైయక్తిక భేదాలు. నిర్వచనం చూశారు కదా, నిర్వచనంలో వచ్చేటువంటి భేదమే వైయక్తిక భేదాలు. సరైన సమాధానం బి అని గుర్తించాలి. ఎందుకంటే వ్యక్తుల మధ్య శారీరక, మానసిక, సామాజిక లక్షణాల్లో కనిపించే తేడాలనే వైయక్తిక భేదాలు అంటారని కూడా నిర్వచనము మరియు దాని యొక్క వివరణ కూడా చూడడం జరిగింది. రెండవ ప్రశ్న చూసినట్లయితే, వైయక్తిక భేదాలకు ప్రధాన కారణాలు ఏమిటి? అంటే ఇది చాలా వరకు తరచుగా అడగడం జరుగుతుంది. డిఎస్సిలో వస్తుంది. టెట్లో అయితే ప్రతి 2 సార్లు ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో కూడా వైయక్తిక భేదాలపైన ప్రశ్న లేనిది ప్రశ్న పత్రమే లేదు. కాబట్టి వైయక్తిక భేదాలకు ప్రధాన కారణాలు ఏవి? ఆప్షన్ చూసినట్లయితే, ఏ వంశపారంపర్యం మాత్రమే, బి పర్యావరణం మాత్రమే, సి వంశపారంపర్యం మరియు పర్యావరణం, డి విద్య మాత్రమే.
సమాధానం చూసినట్లయితే ఏమవుతుంది? వైయక్తిక భేదాలకు ప్రధాన కారణాలు ఏమిటి అంటే సరైన సమాధానము ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటే వంశపారంపర్యం మరియు పర్యావరణమై ఉంటుంది. పారంపర్యం మరియు పర్యావరణమే ఉంటుంది. అంటే సరైన సమాధానం సి అవుతుంది. ఇక్కడ సమాధానం సి. ఎందుకంటే ఈ రెండు అంశాలు కలిసి వ్యక్తి అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి కాబట్టి. అంటే వైయక్తిక భేదాలకు ప్రధాన కారణాలు ఏమిటంటే ప్రధానంగా ఈ రెండు అంశాలు. ఏ రెండు అంశాలు? వంశ పారంపర్యం మరియు పర్యావరణం. ఈ రెండు అంశాలు వ్యక్తి అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి కాబట్టి వైయక్తిక భేదాలకు ప్రధాన కారణాలు అన్నమాట. సరైన సమాధానం సి అవుతుందండి. మరి మూడవ ప్రశ్న చూసినట్లయితే జన్యువుల ద్వారా సంక్రమించే లక్షణాలకు సంబంధించిన కారకం ఏది? కారకం జన్యువుల ద్వారా సంక్రమించే లక్షణాలకు. ప్రశ్న సరిగ్గా చూడండి, చదవండి, ఆలోచించండి. ప్రశ్న సరిగ్గా చదవాలి, ఆలోచించాలి, దాని గురించి సరైన సమాధానం ఏమై ఉంటుందో అనేది సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఆప్షన్ చూసినట్లయితే ఏ పర్యావరణం, బి వంశపారంపర్యం, సి సంస్కృతి, డి విద్య. మరి సరైన సమాధానం చూడండి. జన్యువుల ద్వారా సంక్రమించే లక్షణాలకు సంబంధించిన కారకం ఏమై ఉంటుంది అని అంటే సరైన సమాధానము పర్యావరణము కాదు, విద్య కాదు, సంస్కృతి కాదు. సమాధానము చూసినట్లయితే వంశపారంపర్యం. అంటే సరైన సమాధానము బి అవుతుంది. జన్యువుల ద్వారా సంక్రమించే లక్షణాలకు సంబంధించిన కారకం అడిగాడు. కారకం ఏది అని అడిగాడు కాబట్టి ఏది, ఏమవుతుంది, లక్ష్యం ఏమిటి అనే దాంట్లో ప్రశ్నల్లో కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. తల్లిదండ్రుల నుండి జన్యువుల ద్వారా లక్షణాలు సంక్రమిస్తాయి కాబట్టి వంశపారంపర్యం అనేది సరైన సమాధానం. 4వ ప్రశ్న చూసినట్లయితే 4వ ప్రశ్న పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేసే మొదటి సామాజిక సంస్థ ఏది? పిల్లల యొక్క అభివృద్ధి. ఇక్కడ ప్రశ్న సరిగ్గా చదవాలి. పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేసే మొదటి సామాజిక సంస్థ ఏది? ఎందుకనంటే మనం కంప్యూటరు బేస్ వైజ్గా ఎగ్జామ్ రాస్తాం కాబట్టి త్వరగా ప్రశ్నను చదివి త్వరగా ఆన్సర్ చేసే విధానం ఉండాలి. ఎందుకంటే పదే ఒక ప్రశ్నను 4 సార్లు రాస్తే 4 నిమిషాలు వేస్ట్ అవుతుంది కాబట్టి టైము ఒకటేసారి ప్రశ్నను చదివి అర్థం చేసుకొని సరైన సమాధానాన్ని గుర్తించాలి. పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేసే మొదటి సామాజిక సంస్థ ఏది? ఆప్షన్ చూసినట్లయితే పాఠశాల, సమాజం, కుటుంబం, మిత్ర బృందం. 4వ ప్రశ్న సరైన సమాధానం ఏమవుతుంది? కుటుంబం అవుతుంది. ఎందుకు అంటే పిల్లల యొక్క అభివృద్ధి. ఎందుకంటే కుటుంబమే పిల్లల మొదటి విద్యాలయం కాబట్టి. ఇక్కడ చూడండి, కుటుంబమే పిల్లల మొదటి విద్యాలయం కాబట్టి పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేసే సామాజిక సంస్థ. ఇక్కడ సామాజిక సంస్థ అంటే సమాజంలో ఉన్నటువంటి సంస్థలు కాదు. ఎందుకంటే కుటుంబమే పిల్లల మొదటి విద్యాలయము. కుటుంబమే పిల్లల మొదటి విద్యాలయం కాబట్టి కుటుంబం అనేది సి అనేది సరైన సమాధానం. 5వ ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో పర్యావరణ కారకం ఏది అని అడిగాడు. కారకం క్రింది వాటిలో పర్యావరణ కారకం ఏది అని అడిగాడు. ఆప్షన్ చూసినట్లయితే జన్యువులు, రక్త గ్రూపు, సి పాఠశాల వాతావరణం, డి కంటి రంగు అన్నమాట. అంటే ఈ 4 కింది వాటిలో పర్యావరణ కారకం ఏది? పర్యావరణానికి కారకం ఏది అంటే పాఠశాల, కుటుంబం, సమాజం అన్ని పర్యావరణ కారకాలే. పాఠశాల, కుటుంబం, సమాజం అన్ని పర్యావరణ కారకాలే. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది? పాఠశాల వాతావరణం అవుతుంది. అంటే కింది వాటిలో పర్యావరణ కారకం ఏది అంటే పాఠశాల వాతావరణం అవుతుంది. కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. 6వ ప్రశ్న చూసినట్లయితే వైయక్తిక భేదాలు ఎక్కువగా ఏ అంశంలో కనిపిస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నటువంటి అభ్యర్థులు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎంసీక్యూస్ వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. వైయక్తిక భేదాలు ఎక్కువగా ఏ అంశంలో కనిపిస్తాయి? ఆప్షన్ చూసినట్లయితే ఏ మేధస్సు, బి ఆసక్తులు, సి వ్యక్తిత్వం, డి పైవన్నీ. 6వ ప్రశ్న సమాధానం అంటే ఇక్కడ వివరణ చూద్దాం. వైయక్తిక భేదాలు ఎక్కువగా ఏ అంశంలో కనిపిస్తాయి అంటే మేధస్సు, ఆసక్తులు, వ్యక్తిత్వం. ఈ 3
కలిపి అన్నీ కూడా. ఎందుకంటే మేధస్సు, వ్యక్తిత్వం, ఆసక్తులు, అభిరుచిలో భేదాలు కనిపిస్తాయి కాబట్టి సరైన సమాధానము డి అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? డి అవుతుంది. వైయక్తిక భేదాలు ఎక్కువగా ఏ అంశంలో కనిపిస్తాయి? 7వ ప్రశ్న చూసినట్లయితే మంచి పోషకాహారం ప్రధానంగా దేన్ని ప్రభావితం చేస్తుంది? మంచి పోషకాహారం ప్రధానంగా దేన్ని ప్రభావితం చేస్తుంది? ఆప్షన్స్ చూడండి. శారీరక మరియు మానసిక అభివృద్ధి, బి భాష మాత్రమే, సి ఆటలు మాత్రమే, డి ఏది కాదు. అంటే ఇక్కడ ప్రశ్న మరొకసారి చదవండి. మంచి పోషకాహారం ప్రధానంగా దేన్ని ప్రభావితం చేస్తుంది అంటే మంచి పోషకాహారం దేన్ని ప్రభావితం చేస్తుంది అంటే మెదడును మరియు శరీర వికాసానికి అవసరము ఉంటుంది కాబట్టి మరి సరైన సమాధానం ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? శారీరక మరియు మానసిక అభివృద్ధి కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. మంచి పోషకాహారం ప్రధానంగా దేన్ని ప్రభావితం చేస్తుందంటే పోషకాహారం అనేది మెదడు మరియు శరీర వికాసానికి అవసరం. పోషకాహారం అనేది మెదడుకు అవసరమే, శరీర వికాసానికి అవసరమే కాబట్టి ఆప్షన్ ఏ సరి అయిన సమాధానం. మరి 8వ ప్రశ్న చూసినట్లయితే విద్యార్థుల మధ్య మేధస్సులో తేడాలు ఉండడానికి కారణం ఏమిటి? విద్యార్థుల మధ్య మేధస్సులో తేడాలు ఉండడానికి కారణం ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే వైయక్తిక భేదాలు, శిక్షణ, అదృష్టం, యాదృచ్ఛికం. సరైన సమాధానం గుర్తించండి. మీకు తెలిసినట్లయితే కామెంట్లో మీ యొక్క ఆన్సర్ చేయండి. 8వ ప్రశ్న సమాధానం ఏమవుతుంది? 8వ ప్రశ్న అంటే వైయక్తిక భేదాలు సరైన సమాధానం. అంటే విద్యార్థుల మధ్య మేధస్సులో తేడాలు ఉండడానికి కారణం ఏంటి? శిక్షణ కాదు, అదృష్టం కాదు, యాదృచ్ఛికం కాదు. అంటే ప్రతి వ్యక్తి మేధస్సు స్థాయి వేరువేరుగా ఉంటుంది కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది? మరి ఏ అనేది సరైన సమాధానం. 9వ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న ఏంటిది? క్రింది వాటిలో వంశపారంపర్య లక్షణం ఏది అని అడిగాడు. క్రింది వాటిలో వంశపారంపర్య లక్షణం ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ భాష, బి సంస్కృతి, టి కంటి రంగులు, డి పాఠశాల విద్య. సమాధానం గుర్తించండి. వంశపారంపర్య లక్షణం ఏంటిది ఇక్కడ? సమాధానం చూసినట్లయితే మరి సంస్కృతి కాదు, భాష కాదు, పాఠశాల విద్య కాదు. ఏమవుతుంది సరైన సమాధానం? కంటి రంగు అనేది సరైన సమాధానం అవుతుంది. కంటి రంగు ఇక్కడ ఆన్సర్ సి అవుతుంది. అంటే కంటి రంగు జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి వంశపారంపర్య లక్షణం కలిగినటువంటిది కంటి రంగు. 10వ ప్రశ్న చివరగా 10వ ప్రశ్న చదివే ముందు మరి టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు నా యొక్క మాట ఏంటిదంటే కొత్తగా చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. 2 రాష్ట్రాల అభ్యర్థులకు మరి ఈ వీడియో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉపయుక్తంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. 10వ ప్రశ్న చూసినట్లయితే ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలను ఎందుకు గుర్తించాలి? ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలను ఎందుకు గుర్తించాలి అంటే ఆప్షన్ చదువుదాం. అందరికీ ఒకే బోధన చేయడానికా, బి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బోధించడానికా, సి పరీక్షలు పెట్టడానికి, డి హాజరు తీసుకోవడానికి. మీ యొక్క సమాధానం నేను కామెంట్లో చూస్తాను. మరి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకు సరైన సమాధానం అయితే మరి నేను ఇస్తాను. ఇంకా ఇలాంటి ఎంసీక్యూఎస్ వీడియోస్ కొరకైతే ఈ ఛానల్ని అయితే రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. 10వ ప్రశ్న మరి మీకే, నా ప్రశ్నకు జవాబు మీరే చేయాలి కాబట్టి 10వ ప్రశ్నకు ఆన్సర్ కామెంట్లో తెలియచేయండి.